నమస్కారం, నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా సత్యభాషణ వ్రతం. ఈ ప్రపంచం అంతా సత్యం మీదే ఆధారపడి ఉంటుంది. సూర్యోదయం సత్యం, సూర్యాస్తమయం కూడా సత్యం, చంద్రుడు సత్యం, చుక్కలు సత్యం, గాలి వీచడం సత్యం, అగ్ని మండడం సత్యం, నీరు ప్రవహించడం సత్యం, మనిషి జీవనం సత్యం. ఇన్ని సత్యాలు లోకాన్ని రక్షిస్తూ ఉంటే మనిషి మాత్రం సత్యం పట్ల జాగరూకత ప్రకటించడం లేదు. అసత్యానికి దాసుడై సత్యానికి మసిపూస్తున్నాడు. లేని దాన్ని ఉన్నదిగా నమ్మించడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఆడిన మాటను మరచి అసత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. మనిషి ఎదుటివారిని మోసగించగలడే గాని మనసును మోసగించలేడు. అంతరాత్మను పెడదారి పట్టించలేడు. పాడు పని చేస్తున్నప్పుడల్లా అంతరాత్మ మనిషిని హెచ్చరిస్తుంది. స్వార్థానికి దురాశకు లోనైన మనిషి ఈ హెచ్చరికలను లెక్క చేయడం లేదు. పాపానికి విరవడం లేదు, అంటే భయపడతలేరు. మనిషిలోని ఈ కృతక ప్రవృత్తిని సత్యనారాయణ వ్రతం స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ వ్రతం అంతా సత్యభాషణ మహిమను, అసత్య భాషణ దోషాన్ని విశదంగా చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని గట్టెక్కడానికి దేవతలను ప్రార్థించడం, వాగ్దానాలు చేయడం, కష్టాలు దూరం కాగానే ఆడిన మాటను మరచి సత్యవిరుద్ధంగా ప్రవర్తించడం. ఈ వ్రతంలోని కథల్లో మనిషి దౌర్బల్యం కనబడుతుంది. సత్యభాషణను విస్మరించి మోసం చేసే మనిషిని కాలమే శిక్షిస్తుంది. విషపు మొక్కను నాటి అమృత తరువు మొలవాలంటే మొలవదు కదా. మనిషి ఏ భావనతో పనిచేస్తే అలాంటి భావనకు తగిన ఫలితమే వస్తుంది. మోసం, వంచన మనసులో దృఢంగా గూడి కట్టుకొని ఉన్నప్పుడు మనిషి మాయమాటలు చెప్తాడు. తన వాక్చాతుర్యంతో ఇతరులను నమ్మించి మోసం చేస్తాడు. సత్యం కోసం ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించిన మహానీయులెందరో చరిత్రలు మనకు కనిపిస్తారు. వారి జీవితాలు ఆదర్శ పాత్రలై లోకానికి స్ఫూర్తినిస్తాయి. మనిషికి సత్యభాషణ ఒక వ్రతంలో సాగాలి. ఇచ్చిన మాట మీద నిలబడే దృఢత్వం కావాలి. ఎన్ని కష్టాలెదురైనా మాట తప్పరాదు. సూర్యకాంతిని కప్పివేసేటందుకు దట్టంగా మబ్బులు కమ్ముకుంటాయి, కానీ అవి ఎక్కువ కాలం నిల్వలేవు. సత్యం అనే సూర్యుడి తేజస్సుకు అసత్యాల మబ్బులు కరిగిపోవాల్సిందే. సత్యం ఒకటే నిరంతరం వెలిగే సూర్యబింబం. ఎన్నటికైనా సత్యమే జయిస్తుంది. సత్యాన్ని ఎక్కువ కాలం ఎవరు మోసగించలేరు. సత్య సూర్యబింబాన్ని అరచేతులతో అడ్డు పెడితే చేతులు కాలిపోతాయి. గుట్టల కొద్దీ అసత్యాలను ఒక్క సత్యవాక్కు కూల్చివేస్తుంది. సత్యం ప్రమోదాలకు నిలవు, ప్రశాంతతకు కొలువు, నిర్భయత్వానికి ఆలావాలం, సకల విజయాలకు సత్యమే మూలం. మనిషి సత్యాన్ని నిత్యజీవన లక్ష్యంగా నిలుపుకోవాలి. మేలిమి బంగారంలా ఎన్నటికీ విలువ తరిగిపోనిది సత్యం. దుష్టుల పాలిటి వజ్రాయుధం సత్యం. అసత్యాల విషవాయువులు మానవాళికి ముప్పు కలిగిస్తున్నప్పుడు సత్యం అమృతవాయువై కాపాడుతుంది. ప్రాణవాయువు బతుకును నిలుపుతుంది. స్వేచ్ఛావాయువై ఆనందాన్ని కలిగిస్తుంది. మలయ మారుతమై చల్లదనాన్ని పంచుతుంది అని డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ గారు రాసిన అంతర్యామి ఇది. అంటే అబద్ధాలు చెప్పుకుంటా ఈ ఎదుటలను మోసం చేస్తే చివరికి మనమే మోసపోతాం. మన బతుకులు ఎటు కాకుండా అయిపోతాయి. మన అంతరాత్మకు మనం జవాబు చెప్పుకోగలిగితే సరిపోతుంది. నీళ్ళను మోసం చేసి బతుకుడు కాదు, న్యాయంగా బతకాలి, సత్యంతో బతకాలి. ఇది ఈ రోజుకి సంబంధించిన అంతర్యామి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.